వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొంచెం కొత్తగా ఇంకొంచెం వింతగా రొటీన్ కు భిన్నంగా అనిపించే స్టోరీలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మీ ముందుకు వచ్చేసింది. పాత డబ్బులను కొత్త డబ్బులిచ్చి కొందాం రండి. ఆయన పాదరక్షలు ఎందరికో శ్రీరామ రక్ష. నా బజ్జీల రూటే సెపరేట్ అంటోంది ఎవరు? నీటిపై తేలే కిటుకు చూద్దాం రండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. చరిత్ర అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. నాటి కట్టడాలు, ఆర్కిటెక్చర్, సంప్రదాయాలు, ఇలా చాలా విషయాలు అత్యంత ఆసక్తి కలిగిస్తాయి. మన చరిత్రను తెలుసుకోవడం గొప్ప విషయంగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్లో పురాతన నాణేల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వాటిని డబ్బులు పెట్టి కొనేందుకు కూడా అవకాశం కల్పించారు. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం రండి. నేటి కాలంలో పురాతన నాణేలకు ఎంతో డిమాండ్ ఉంది. నిజాం కరెన్సీ, బ్రిటిష్ కరెన్సీకి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురాతన నాణేలను సేకరించడం కొంతమందికి హాబీ అయితే, మరికొంతమంది ఈ నాణేలను అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. చాలామంది పురాతన నాణేలను, పాతకాలపు కరెన్సీని సేకరించాలని ప్రపంచ దేశాలకు ప్రయాణిస్తూ వ్యయ ప్రయాసలు పడుతూ వీటిని సేకరిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ వారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పురాతన నాణేల ఎగ్జిబిషన్ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటి తరం వారు చూడని నోట్లు, కాయిన్స్ ఎన్నో ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టారు. నిజాం కాలం నాటి ఏకనా, దోఆనా, నయా పైసా, 2 పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ సూపరులను ఆకట్టుకున్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్ ను కూడా ప్రదర్శనలో ఉంచారు. మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే తమకు నచ్చినవి కొనుక్కునే వెసులుబాటు చేశారు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి ధరలు నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బీహార్, చెన్నై, కోల్కతా తదితర ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు, సౌదీ అరేబియా దేశానికి చెందిన వ్యక్తులు ఈ పురాతన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉన్న వారికి ఇది చక్కటి వేదికని చెప్పచ్చు. నా పేరు శ్రీనివాసులు. గత 25 సంవత్సరాలుగా మేము ఈ బిజినెస్ చేస్తున్నాము. మా దగ్గర వివిధ రకాల ప్రతి దేశానికి సంబంధించిన వివిధ రేఖలకు సంబంధించిన నాణాలు దొరుకుతాయి మా దగ్గర. అలాగే భారతదేశానికి సంబంధించిన 1950 సంవత్సరాల నుంచి 1 పైసా నాణం నుంచి ప్రస్తుత నాణాలు 20 రూపాయల నాణాల వరకు మన దగ్గర లభ్యమవుతాయి. ప్రత్యేకంగా ఇది హెరిటేజ్కి సంబంధించింది, పురాతనమైనది. భావితరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న పిల్లలకు దీని ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రతి దేశం యొక్క పేర్లు కానీ, వాళ్ళ క్యాపిటల్ కానీ, వాళ్ళ నాణాల యొక్క విలువ తెలుస్తుంది. అలాగే దాని యొక్క విలువ కూడా భావితరాలకు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మేము కొనడం కానీ అమ్మడం కానీ చేస్తాం ఇక్కడ. దాని ప్రకారంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వారందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రకాల బ్రిటిష్ ఇండియా కాయిన్స్, కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ నికెల్ కాయిన్స్, బ్రాస్ కాయిన్స్ అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. కలెక్షన్ చేసే వాళ్ళందరికీ మేము సప్లై ఇస్తాము. వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాము. జనాలకి రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఇక్కడ మీ దగ్గర ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కాళ్ళు, పైసలు, అణాలు, అర్ధనాలు, దమ్ముడీలు, 2 అణాలు, 4 అణాలు, 8 అణాలు, వెండి రూపాయలు, వెండి పావలాలు, బంగారపు నాణ్యాలు అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటాయి. నిజాం కాలం నాటి 1000 రూపాయలకు నేడు 5 లక్షల వరకు డిమాండ్ ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి 5 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడని, తిరిగి తమకు విక్రయిస్తే 5,50,000 ఇస్తామంటున్నా ఇవ్వడానికి ఇష్టపడ్డం లేదని వెల్లడించారు.
ఇది అప్పట్లో లండన్లో ముద్రించారని, అందుకే డిమాండ్ అని చెబుతున్నారు. కరెన్సీ ఎగ్జిబిషన్కి రావడం వల్ల తమకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని ఇక్కడికి వచ్చే సందర్శకులు వివరించారు. Coins है it's almost available from 18th century and Abhi Republic of India is having two types. We are having from 1957 we were following Anna system. After that this present Paisa system. Paisa में दो चीज़ है, commemorative coins है और normal coins है. Coin collectors collect year wise all the denomination and commemorative coins mint wise. So there are 4 mints in India: Noida, Calcutta, Mumbai and Hyderabad. So Hyderabad mints, earlier it was working from a small place near Khairatabad. So most of the Hyderabad coins up to 2004 are scarce. So collectors will be collecting most of the Hyderabad coins up to 2004. After 2004 Hyderabad coins are common because bada mint aa gaya idhar Cherlapalli lo. Dantoti we are getting Hyderabad scare coins and the coins which are minted less will become scarce. ఏ పనిని ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు. ప్రతి పని వెనుక మానసిక శారీరక శ్రమ ఎంతో ఉంటుంది. అలాంటి పని ఏదైనా దాన్ని త్రికరణ శుద్ధిగా చేస్తే అంతకు మించిన విజయం లేదు. దానికి ఈ పెద్దాయనే ఉదాహరణ. చెప్పులు కుడుతూనే ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నాడు. ఫ్యాన్స్ ఎంతగానో ఆరాధించే సినీ హీరోలకు చెప్పులు తయారు చేస్తూ వృత్తినే దైవంగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఆయన జీవిత విశేషాలేంటో తెలుసుకుందామా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నమ్ముకున్న వృత్తి ఆయన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు ఆయనే చెప్పులు తయారు చేసి పంపుతుంటారు. వృత్తిలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పులు తయారు చేయడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తెనాలి గంగానమ్మపేటకు చెందిన రమణ ఫుట్వేర్ షాపు యజమాని గుండపు వెంకటేశ్వరరావు పాదరక్షలు తయారు చేస్తూ జీవనం సాగించేవారు. 3 తరాల నుంచి ఈయన కుటుంబం చెప్పులు కుట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వెంకటేశ్వరరావు గత 2 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలోని పలువురు కథానాయకులకు, రాజకీయ నాయకులకు వారి అభిరుచులకు తగిన విధంగా పాదరక్షలను తయారు చేసి ఇస్తున్నారు. సినీ పరిశ్రమతో పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఒకరేంటి చాలా మంది స్టార్ హీరోల సినిమాలకు చెప్పులు కుట్టి ఇచ్చారు వెంకటేశ్వరరావు. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ వెంకటేశ్వరరావు కుట్టిస్తోన్న పాదరక్షలను ధరిస్తూ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పనిలో మంచి నైపుణ్యత ఉన్న వెంకటేశ్వరరావుని పవన్ కళ్యాణ్ అభినందించారు. అంతేకాదు వెంకటేశ్వర్లను స్వయంగా పిలిచి సన్మానం చేశారు. ₹1,00,000 చెక్ను కూడా అందించారు. అప్పటి వరకు పెద్దగా ఎవరికీ పరిచయం లేని వెంకటేశ్వరరావు స్థానికంగానే కాదు 2 రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ అందించిన ₹1,00,000 చెక్తో తెనాలిలో సొంతంగా షాప్ పెట్టుకున్నారు. మరో 2కి జీవనోపాధి కల్పిస్తున్నారు. తర్వాత మా నాన్నగారు గారు ఇదే పని ఆయన దగ్గర నేర్చుకొని నేను కూడా అదే పనిగా చెప్పులు పనే చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే నాకు కొంచెం ఆఫర్ వచ్చిన సినిమాల్లో, ఆ సినిమాలకు వెళ్ళిన తర్వాత కొన్ని వేరే వేరే హీరోలకి అందరూ చెప్పులు చేస్తూ ఉంటే నన్ను మేడం గారు పిలిచారు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా సినిమాలు చేస్తూ ఉంటే మేడం గారు అంది, పవన్ కళ్యాణ్ సినిమా గారు చెప్పులు చేయాలి మేస్త్రి అని చెప్పింది. అన్న తర్వాత నేను ఆయన గారి చెప్పులు చేస్తూ ఉన్నాను. ఆయన గారు చెప్పులు చేసిన తర్వాత కాటమరాయుడు సినిమా కానీ చేస్తున్నానండి. చేస్తూ ఉంటే ఆ మేడం గారు పిలిచింది. మేడం గారు పిలిచి భీమ్లా నాయక్ చెప్పులు చేయాలి మేస్త్రి గారు అంటే చేసి ఇచ్చానండి. అప్పటి నుంచి నాకు కొంచెం పేరు వచ్చిందండి. పేరు వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ సార్ ₹1,00,000 నాకు సన్మానం చేశాడండి. చేసి ₹1,00,000 చెక్ ఇచ్చాడు సార్. ఆ చెక్ ఇవ్వగానే నేను ఈ షాప్ పెట్టుకొని అదే చెప్పుల పని మళ్ళీ తయారు చేస్తా కూకున్నాను సార్. సినిమా వాళ్ళకి దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. సుమారు ఒక 20 సినిమాల దాకా చేసి ఉంటాను. చేస్తుంటే మా సార్ పిలిచి మాకు ₹1,00,000 చెక్ ఇచ్చాడు. ఆ ₹1,00,000 చెక్ షాప్ పెట్టుకొని అదే చెప్పుల పని చేస్తూ ఉంటాను. అర్హ ఏమల సినిమా చేశానండి, సాహో సినిమా చేశానండి,
తర్వాత బాలకృష్ణ గారి ఒక 2-3 చేశాను. కథానాయకుడు అలాంటి సినిమాలన్నీ చేశాను సార్. గౌతమ్ పుత్ర, శాతకర్ణి, చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి గారు నేనే చేశాను సార్. చేసిన తర్వాత అరుణ్ తేజ గారి సినిమా చేశాను, అంతరిక్షం సినిమా చేశాను, ఓజీ సినిమాకి గారు నేనే చేశాను సార్, బ్రో సినిమాకి గారు నేనే చేశాను. తర్వాత ఏమో సాయి ధర్మ తేజ గారి సినిమా ఇప్పుడు చేస్తున్నాను, ఆ సినిమా ఇంకా అవ్వలేదు సార్. మంచు మోహన్ బాబు గారి సినిమా కూడా అదేం సినిమా అంటే భర్త కన్నప్ప గారు నేనే చేశాను సార్. అరహర ఎర్రముల సినిమా కూడా నేనే చేస్తాను, అది ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు సార్. అది చాలా సినిమాలు చేశానండి, సినిమా పేర్లు గుర్తులేదు నాకు. అందుకని అప్పటి నుంచి కూడా ఇదే ఫీల్డ్తో నేను కొనసాగుతూ ఉన్నాను సార్. నేను మా ఐశ్వర్య మేడం అని మేడం గారు ఉన్నారు, ఆమె చెప్పిద్ది నాకు పలానా సినిమాకి పలానా చేయి వేస్తే పలానా హీరో చేయి చెప్పులు అంటది. నేను చేసి అక్కడ కావాలంటే అక్కడ తయారు చేస్తాను, ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా తయారు చేసి హైదరాబాద్ తీసుకెళ్తాను. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తన నాన్న తయారు చేసిన చెప్పులు వేసుకుంటే చాలా సంతోషంగా ఉందని వెంకటేశ్వరరావు కుమారుడు రాంకీ చెప్పారు. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అయినా కూడా సామాన్యుడిలా తమని కూడా గుండెల్లో పెట్టుకుని మాట్లాడతారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారంటే సామాన్యులను ఆయన గుండెలు హత్తుకునేలా చూస్తారండి. మాలాంటి వాళ్ళని ఆయన అన్ని లక్షల మంది జనాల్లో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులను పిలిచి ఆయన సత్కరించి మా తెనాలి బ్రాండ్, గుంటూరు బ్రాండ్, ఆంధ్ర బ్రాండ్ అని ఆయన చెప్తుంటేనే మేము ఈ జన్మకి ఇది సాధ్యం, ఇది ఈ జన్మకి పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ మాకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చిందని అనుకున్నామండి. ఆయన అన్ని లక్షల మందిలో మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు ఆయన చేసిన చెప్పులు మాత్రమే నేను వేసుకుంటాను, అమెరికన్ బ్రాండ్లు, యూరోపియన్ బ్రాండ్లు వాడనని ఆయన అనగానే ఇంకా అంతకు మించిన మాట మాకు వేరేది ఏం కనపడలేదు. చాలామంది పవన్ కళ్యాణ్ గారిని సెలవుతో సత్కరించాలని అనుకుంటారు, కాకపోతే ఆయన మంచితనం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం మా తల్లిదండ్రులను పిలిచి సత్కరించాడంటే అందులోనే ఆయనకి తెలిసింది. ఆయన చెప్పింది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలని. ఆయన చాలా వ్యక్తిత్వం, మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. మొత్తంగా కళలకు ప్రసిద్ధి చెందిన తెనాలి పేరు వెంకటేశ్వరరావు తయారు చేసే చెప్పులతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. కూరగాయలు, ఆకుకూరలు, స్వీట్లు, ఫ్రూట్లు కావేవి బజ్జీలకు అనర్హం అంటున్నాడు ఇక్కడో వ్యక్తి. ఇంతవరకు కని విని ఎరుగని వెరైటీ బజ్జీలు వేస్తూ కస్టమర్స్కు వింత రుచుల బజ్జీలు అందిస్తున్నాడు అతను. ఇందుకు ఆ వెరైటీ బజ్జీలేంటి, అవి ఎక్కడ దొరుకుతాయి? వాచ్ ది స్టోరీ. ఇటీవలి కాలంలో స్ట్రీట్ ఫుడ్ కి ఫుల్ గిరాకీ ఏర్పడుతోంది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిచయమైన ఈ సంస్కృతి ఇప్పుడు చిన్న టౌన్లకి కూడా వచ్చి చేరింది. సాయంత్రం అయిందంటే చాలు స్నాక్స్ కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు కూడా వెరైటీ స్నాక్స్ తో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త వంటకాల తయారీకి మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా రొటీన్ గా ఉండే ఫుడ్ కంటే వెరైటీ ఫుడ్ ని ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెరసి రెగ్యులర్ గా దొరికే మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, ఎగ్ బజ్జీలు మాత్రమే కాకుండా వెరైటీ బజ్జీలు నోరూరిస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని టేస్ట్ చేసేందుకు క్యూలు కడుతున్నారు. రాజమండ్రిలో సాయంత్రం అయిందంటే చాలు స్నాక్స్ కోసం జనం ఎగపడుతున్నారు. ఏవి అప్పారావు రోడ్ సెంటర్లో శ్రీనివాస మిక్చర్ సెంటర్కి రోజు వందల సంఖ్యలో జనాలు వచ్చి ఇక్కడ స్పెషల్గా దొరికే బజ్జీలను టేస్ట్ చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం కూడా ప్రజల అభిరుచికి తగ్గట్లో వినూత్న బజ్జీలను అందుబాటులో పెడుతున్నారు. అందుకే ఈ షాప్ నోరూరించే బజ్జీలకు ఫేమస్గా మారిపోయింది. ఇక్కడ మ్యాంగో బజ్జీ, యాపిల్ బజ్జీ, వంకాయ బజ్జీ, పైనాపిల్ బజ్జీ, వామాకు బజ్జీలను తినేందుకు జనం ఇష్టపడతారు. ఇక చిన్నపిల్లల కోసం గులాబ్ జామ్, డైరీ మిల్క్, కిట్ క్యాట్ బజ్జీలు ప్రత్యేకం. ఒక్కసారి ఈ బజ్జీలు తిన్నారంటే ప్రతిరోజు కుటుంబ సమేతంగా క్యూ కట్టాల్సిందేనంటున్నారు ఆహార ప్రియులు. రాజమండ్రి వాసులే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఈ బజ్జీలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని నెలల నుంచి వెరైటీ బజ్జీల తయారీపై దృష్టి పెట్టామని శ్రీనివాస మిక్చర్ పాయింట్ యజమాని చెబుతున్నారు. అందరూ చేసినట్టే మనము చేస్తే అందులో ప్రత్యేకత ఉండదని భావించి ఇలా వెరైటీ బజ్జీలకు శ్రీకారం చుట్టామని అంటున్నారు. వీటిని తినేందుకు జనం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు.
అయితే కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా బజ్జీలు తయారు చేస్తున్నామంటున్నారు. మన దగ్గర మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది సార్. మిర్చి బజ్జీ, వంకాయ బజ్జీ ఎక్కువగా వెళ్తాయి అన్నమాట. మిగిలిన ఐటమ్స్ కూడా డిఫరెన్స్ అన్నమాట. పైనాపిల్ బజ్జీ, యాపిల్ బజ్జీ, వంకాయ బజ్జీ, తర్వాత బీరకాయ బజ్జీ, ఇమ్యూనిటీ బజ్జీ అవి ఉంటాయి అన్నమాట. అన్నిటికన్నా బజ్జీలో రకాలు ఎక్కువ ఉంటుంది. పైనాపిల్ బజ్జీ బాగుంటుంది, మళ్ళీ ఇష్టంగా తింటారు. అది మిక్చర్లోకి వచ్చేసరికి మీకు కాజు టమాటో బాగుంటుంది, బజ్జీ మిక్చర్ బాగుంటుంది. ఇంకా ఉన్న రకాలు ఇంకా పల్లి మిక్చరు, అటుకుల మిక్చరు, గీ అటుకుల మిక్చరు, ఇంకా ఎన్ని రెగ్యులర్గా డిఫరెంట్ కావాల్సిన వాళ్ళకి అవి క్రిస్పీగా తింటారు అన్నమాట. ఇది 16 సంవత్సరాల బట్టి వ్యాపారం చేస్తున్నాం సార్. ఇది ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటుంది సార్. ఆల్రెడీ హైదరాబాద్లో కూడా మా బ్రాంచ్ ఉంది, ఇక్కడ కూడా బ్రాంచ్ ఉంది. ఇప్పుడు బ్రాంచ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక 2-3 రోజుల్లో అది కూడా సోషల్ మీడియాలో యాడ్ చేస్తాం అన్నమాట. పైనాపిల్ జాగ్రత్తగా బాగా పండుగ తీసుకొని దాన్ని ఇంకా మొత్తం స్కిన్ అంతా తీసేసి దాంతో బజ్జీలు వేస్తామండి. దాంతో మిక్చర్ కూడా చేసినా కానీ చాలా బాగుంటుంది. పైనాపిల్ మిక్చర్ కానీ, దానిమ్మ మిక్చర్ కానీ, పన్నీర్ మిక్చర్ కానీ, పన్నీర్ బజ్జీ మిక్చర్ కానీ, ఇవన్నీ కొత్త రుచుల కోసం అని చెప్పి పెట్టామన్నమాట. అంతా మనం న్యాచురల్గానే చేస్తాము. అంతా కూడా హోమ్ రెడీయే, బయట నుంచి తీసుకొచ్చి ఇంకా అప్పుడప్పుడు ఏపీది కూడా ఏమి ఉండదు. మీకు సమోసా కానీ, మిర్చిలు కానీ, ఏదైనా కానీ సొంతంగా చేసేదే. అటుకులు కూడా మామూలుగా మేము దంపుడు అటుకులు వాడతామన్నమాట. ఇప్పుడు మన తాతయ్యగారు వాడిన కానీ కూడా మేము ఇప్పుడు కూడా ఆ దంపుడు అటుకులనే పొన్నూరులో తెప్పించుకుంటాం అన్నమాట. అటుకులు అవి న్యాచురల్గా చాలా బాగుంటాయి. ఇక ఇక్కడి వెరైటీ బజ్జీలు టేస్ట్ చేసేందుకు రాజమండ్రి వాసులు కూడా క్యూ కడుతున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన బజ్జీలు కాకుండా వెరైటీ బజ్జీలు టేస్ట్ చేయడం తమకెంతో ఆనందంగా ఉందని అంటున్నారు. వంకాయ బజ్జీలంటే ఇష్టమని కుటుంబ సమేతంగా వచ్చి బజ్జీలు తింటున్నామంటున్నారు. ఇక్కడ ఉన్న టేస్ట్ ఇంకెక్కడా ఉండదని, బజ్జీలు చాలా రుచికరంగా ఉంటాయంటున్నారు. నేను రోజు ఎగ్ మిక్స్ తింటాను. ఎగ్ బోండా బాగుంటుంది అండ్ అన్ని బజ్జీలు బాగుంటాయి, కానీ ఎగ్ మోల్డ్ చాలా బాగుంటుంది. దాంతోపాటు నేను వెజ్ సమోసా తింటాను, అది చాలా బాగుంటుంది. ఎన్ని రకాలు ఉంటాయి మామూలు బజ్జీలు ఇక్కడ? 10 రకాలు ఉంటాయి. 10 రకాల్లో నాకంటే ఎగ్ బోండా చాలా బాగుంది. నేను ఎక్కువ ప్రిఫర్ చేసి ఎగ్ బోండా అంతే. మీరు మీ ఫ్రెండ్స్ వస్తుంటారా? నేను అంటే మోస్ట్లీ నేనే వస్తాను, అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు. రోజు వస్తారా? రోజు రాను, వీక్లీ 2 అలా వస్తాను. టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడే ఉంటుందా టేస్ట్? అంటే నేను ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. మళ్ళీ దూరం వెళ్ళకన్నా ఇక్కడ చాలా బాగుంటుంది. తెచ్చుకున్నాం కదా, ఎక్కువ పార్సల్ చేసుకొని నేను తింటాను ఎక్కువ. వంకాయ బజ్జీ ఇష్టమండి మాకు. ఇక్కడ వంకాయ బజ్జీ బాగుంటుంది, మా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అన్ని రకాల బజ్జీలు ఉంటాయండి ఇక్కడ. వామాకు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, పన్నీర్ బజ్జీ, పైనాపిల్ బజ్జీ, అల్లం బజ్జీ అన్నీ ఉంటాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ అంతా వస్తుంటారు? వస్తాము, ఫ్రెండ్స్గా రిఫర్ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కువ వంకాయ బజ్జీ మాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న ఈత వృద్ధాప్యంలో ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఉపయోగపడుతుంది. నీటిపై వేసే ఆసనంలోనే అస్సలు సిస్సరైన ఆరోగ్యం ఉందంటున్నారు ఈ 7-10 వయసున్న రాజుగారు. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న ఈత సరదా ఇప్పుడు ఎన్నో రోగాలను మటుమాయం చేస్తుందని చెబుతున్నారు ఈయన. ఒక్కసారి రాజుగారి ఈత సరదా ఏంటో మనము చూసేద్దాం రండి. నేను గత 7 సంవత్సరాల నుంచి చెరువులో శవాసనం వేసి నేల మీద పడుకుని ధ్యానం చేస్తున్నాను. చెరువులో సరదాగా ఈత కొట్టే కుర్రకారు చాలా మందే ఉంటారు. అయితే బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అలకాపురంకు చెందిన బేతాళం అచ్యుతరామరాజు అనే వ్యక్తి మాత్రం ఈ ఈత సరదాకు కొన్ని యోగాసనాలు జోడిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అంటున్నారు. 7 ఏళ్ల వయసు నుండి ఈతను కొనసాగిస్తూ వస్తున్న ఆయన 7-10 వయసులోనూ ఆ ఈత సరదాను తన జీవితంలో ఒక భాగం చేసుకున్నారు. అందుకే తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని అంటున్నారు. చెరువుల్లో, కాలవల్లో, సముద్రాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని, దీనికి ప్రధాన కారణం ఈత రాకపోవడమేనని అచ్యుతరామరాజు అంటున్నారు. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే ఈత పోటీలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఎంతో ఉపయుక్తం ఉంటుందని తెలిపారు. 20 అడుగుల నీళ్లలో నిత్యం ఆయన యోగాసనాలు చేస్తుంటారు. పద్మాసనం, శవాసనం వంటి ఆసనాలు చేయడం దినచర్యలో భాగంగా చేసుకున్నానని అచ్యుతరామరాజు చెప్తున్నారు. శవాసనంలో ధ్యానం చేయటం మామూలుగా చాలామంది ధ్యానం చేస్తుంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన మనస్సుని శ్వాస మీద లగ్నం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించటం. అది కొంతమందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉండి
ఈ నిలవదు, శ్వాస మీద ధ్యాస చాలామందికి నిలవదు. సాధన చేయగా చాలామంది నిలుపుతున్నారు. నిలపని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ ధ్యానం చేయటం వల్ల తెలుసుకున్నాను. అక్కడ ఎవరైతే మామూలుగా సుఖాసనం పద్మాసనం కూర్చుని నిలవదో వాళ్ళకి ఇది నేర్చుకుంటే ఇక్కడ శ్వాస మీద ధ్యాస నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుందంటే మీరు చూశారు, శ్వాస మీద ధ్యాస నిలబడితేనే మేము పైన తేలుతాం. ఆ శవాసనంలో శ్వాస మీద ధ్యాస నిలబడలేదనుకోండి మునిగిపోతాం. అది సాధన చేయగా ఒక్కసారి రాదు, కొద్దిగా 2 నెలలు 3 నెలలు అట్లా చేయాలి. చేశాక నిలబడతాం, నేల మీద పడుకోవడం అలవాటు అయ్యాక శ్వాస మీద ధ్యాస మీదకి మార్చాలి మనల్ని. ఒకసారి రాదు, నిదానంగా వస్తుంది. కాబట్టి దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, షుగరు బీపీలు తగ్గిపోతాయి. నరాల వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఎట్లాగంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచటం వల్ల దీర్ఘశ్వాస తీసుకోవటం, ఆ దీర్ఘశ్వాస ద్వారా ఆక్సిజన్ ఎక్కువగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాం. అక్కడ ఈ ఆక్సిజన్ రక్తంలో కలిసి రక్త ప్రసరణ ద్వారా ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళటం వల్ల ఈ నరాలు కూడా యాక్టివేట్ అయ్యి నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గటం. ఈ ఆలోచన నాకు రావడానికి నాకు ఒకప్పుడు 7 సంవత్సరాల క్రితం నాకు ఇది ఉంది, బ్యాక్ పెయిన్, సయాటికా నొప్పి ఎక్కువ నడవటంలో కూడా తేడా వచ్చింది. అంతకుముందు చిన్నప్పుడు ఈదేవాడిని కాబట్టి ఈతే తగ్గుతుందేమోనని ప్రయత్నం చేశాను చెరువులో దిగి. అప్పుడు వెనకేత బాగా రాదు నాకు. చేస్తే ముందుకు ఉండడం వల్ల బాడీ కాళ్ళు అవి వంగిపోయి ఈ నొప్పి ఎక్కువైంది కానీ తగ్గలేదు. అప్పుడు నిత్యం చెరువులో ఈత కొడుతూ ఎన్నో రకాల ఆసనాలు చేస్తున్నారు. ఈత పోటీలు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి అదనంగా 5 మార్కులు వేసేలా అప్పట్లో విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తాజాగా ప్రతి పాఠశాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని అచ్యుతారామరాజు అంటున్నారు. చిన్నతనంలో నేర్చుకునేది ఈత సరదా అయితే వయసు పెరిగే కొద్దీ అదే ఈత సరదాలో చేసే ఆసనాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అందుకు తానే ఉదాహరణని చెప్పుకొచ్చారు. 7-10ల వయసులో సైతం చెక్కు చెదరని ఆయన ఈత సరదా ఆసనాల విన్యాసాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఎంతో మంది యువతకు స్ఫూర్తి నింపేలా ఆకట్టుకుంటున్నాయి. మా ఊళ్ళో అచ్యుతరామరాజు గారు అని ఆయన స్విమ్మింగ్లో బాగా ఆరితేరున్నారు. శవాసనం వేయటము, నీళ్ళ ధ్యాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెడతాం బాగా చేస్తారు. ఆయన మూలాన్ని కొంతమంది గత యువకులు కూడా నేర్చుకుంటున్నారు. ఆయనకి ఆరోగ్యం బాగుంది, మేము కూడా ట్రై చేద్దామని చూస్తున్నాం. చేస్తే బాగుండేది, మనం ఊరుకున్నాము. చేస్తే మనం కూడా చేస్తే ఆరోగ్యంగా నాకు మా ఊళ్ళో ఈయన అచ్యుతరామరాజు గారు స్విమ్మింగ్ చేస్తామని శవాసనం వేస్తే 4 ఎదురు చచ్చిపోయాని మనుషులను పిలుచుకొచ్చి వచ్చారు చెరువు దగ్గరికి. తర్వాత నేను ఈ ధ్యానంలో ఉన్నాను, అందుకని నిలబడగలిగాను, మీరు కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. 10 మంది నేర్చుకున్నారు. ప్రస్తుతానికి తగ్గి 10 మంది దాకా నేర్చుకుని చేద్దామని చేస్తున్నారు. అదే పర్వాలేదు, ఈయనంత కాదు, కాకపోతే వేయగలం, మేము కూడా కాసేపు వేయగలను. ఈయనైతే మాత్రం బాగా మొన్న విజయవాడలో గోల్డ్ మెడల్ వచ్చింది మనకి చుట్టుపక్కల మన రాష్ట్రంలో. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.